హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనము పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇండియన్ ఎకానమీ అనేది కంపల్సరీగా అవసరమవుతుంది. ముఖ్యంగా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వారికి గ్రూప్ 1, గ్రూప్ 2లో అలాగే గ్రూప్ 3లో కూడా ఇండియన్ ఎకానమీకి రిలేటెడ్గా సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో కంపల్సరీగా ఈ ఎకానమీ టాపిక్ అనేది అందరికీ అవసరం. ప్రతి పోటీ పరీక్షల్లో కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ క్లాస్లో మనము ఇండియన్ ఎకానమీ స్టాటిక్ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూడబోతున్నాము. సో ఈ యొక్క వీడియోని మొత్తం చూసిన తర్వాత మీకు కంటెంట్ నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ దీనికి సంబంధించి పీడిఎఫ్ నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. కావాలనుకున్న వారు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి టాపిక్ అండి, గుర్తుంచుకోండి. బెంజమిన్ హిగ్గిన్స్ అల్పాభివృద్ధి దేశాలకు సంబంధించిన ఏ అంశం గురించి పేర్కొన్నారు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బెంజమిన్ హిగ్గిన్స్ అల్పాభివృద్ధి దేశాలకు సంబంధించిన ఏ అంశం గురించి పేర్కొన్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సాంకేతిక ద్వంద్వత్వము. నెక్స్ట్ క్వశ్చన్. ఆధునిక అభివృద్ధిలో సాంకేతిక ప్రగతి ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, కుజ్నట్స్. నెక్స్ట్ వన్. రోస్టో వృద్ధి సిద్ధాంతం ప్రకారము స్వయం సమృద్ధి సాధించిన దశగా దేన్ని భావించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ డి, పరిపక్వ దశకు గమనము. నెక్స్ట్. కార్ల్ మార్క్స్ ఈ క్రింది వాటిలో దేనికి ప్రాముఖ్యం ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్గానిక్ కాంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్కి ప్రాముఖ్యం ఇచ్చారు. నెక్స్ట్ వన్. రోస్టో రచించిన ద స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ గ్రంథాన్ని ఏ విధంగా వ్యవహరిస్తారు? రోస్టో రచించినటువంటి ద స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ గ్రంథాన్ని ఏ విధంగా వ్యవహరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, నాన్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోగా వ్యవహరిస్తారు. క్వశ్చన్. ప్రపంచంలో అధిక జనాభా వల్ల కలిగే దుష్పరిణామాలను మొదటగా వివరించింది. ప్రపంచంలో అధిక జనాభా వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలను మొదటగా వివరించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, థామస్ మాల్థస్. నెక్స్ట్. 2013-14లో దేశంలో స్థూల దేశీయ పొదుపు రేటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ, జీడిపిలో 30.6%. నెక్స్ట్. ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఈస్టర్న్ యూరోపియన్ నేషన్స్ గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, రోసెన్స్టీన్ రోడాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాగ్నర్ నర్క్స్ సిద్ధాంతం ప్రకారము డిమాండ్ కోణంలో విషవలయాన్ని ఛేదించడానికి పేద దేశాల్లో వేటికి డిమాండ్ పెరగాలి? ఆన్సర్ ఆప్షన్ డి, వస్తువులు సేవలకి. నెక్స్ట్. 2016-17లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ప్రపంచ బ్యాంకు ఎంత శాతంగా అంచనా వేసింది? ఆన్సర్ ఆప్షన్ బి, 7.8%గా అంచనా వేసింది. నెక్స్ట్. మూడో ప్రపంచ దేశాలు అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆల్ఫ్రెడ్ సవీ. నెక్స్ట్ క్వశ్చన్. స్థిర మూలధనానికి చర మూలధనానికి మధ్య నిష్పత్తిని తెలిపేది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్గానిక్ కాంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్. నెక్స్ట్. అభిలషణీయ జనాభా సిద్ధాంతాన్ని మొదటిగా చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, ఎడ్వర్డ్ వెస్ట్. నెక్స్ట్. జనాభా పెరుగుదల సమాజంలో ఆదర్శవంతమైనటువంటి మార్పునకు సహకరిస్తుంది అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, కార్ల్ మార్క్స్. నెక్స్ట్. బలహీన స్ప్రెడ్ ఎఫెక్ట్స్ గురించి వివరించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి,
గున్నార్ మిర్ధాల్. నెక్స్ట్, వనరులతో పోలిస్తే తక్కువ పెట్టుబడులు ఉన్న దేశాలను అల్పాభివృద్ధి దేశాలుగా అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, రాగ్నర్ నర్క్స్. నెక్స్ట్, కమ్యూనిజం, సోషలిజం ఆధారిత దేశాలను ఏ దేశాలుగా వర్ణించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి, రెండో ప్రపంచ దేశాలుగా వర్ణించవచ్చు. నెక్స్ట్, అంతర్జాతీయ వాణిజ్యం అల్పాభివృద్ధి దేశాల పారిశ్రామికీకరణకు అవరోధమని భావించింది. ఆన్సర్ ఆప్షన్ ఏ, గున్నార్ మిర్ధాల్. నెక్స్ట్ వన్, విద్యా ప్రమాణాలు, శ్రామిక నైపుణ్యము పెరిగితే మూలధన ఉత్పత్తి నిష్పత్తి. ఆన్సర్ ఆప్షన్ సి, తగ్గుతుంది. విద్యా ప్రమాణాలు, శ్రామిక నైపుణ్యం పెరిగితే మూలధనం యొక్క ఉత్పత్తి నిష్పత్తి అనేది తగ్గుతుంది. నెక్స్ట్, మార్కెట్ విస్తృతికి అవసరమైన ముఖ్య కారకము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, మూలధనము. నెక్స్ట్ క్వశ్చన్, ద్వి అంతర నమూనాను ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, చినరి. నెక్స్ట్, శ్రమ విభజన ప్రత్యేకీకరణను పెంపొందిస్తుంది అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, ఆడమ్ స్మిత్. నెక్స్ట్, 2013-14లో స్థూల దేశీయ పొదుపులో ప్రభుత్వ రంగం వాటా ఎంత? ప్రభుత్వ రంగం వాటా ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి, జీడిపిలో 1.6%. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ వాణిజ్యము వెనుకబడిన దేశాల అభివృద్ధికి దోహదపడుతుంది అని పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ బి, హెబర్లర్. నెక్స్ట్, ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఐకార్ను ఎలా రాబట్టవచ్చు? ఆన్సర్, మూలధనంలో మార్పు, ఉత్పత్తిలో మార్పు ద్వారా రాబట్టవచ్చు. నెక్స్ట్ వన్, అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు వృద్ధి చెందడానికి ప్రధాన పాత్ర పోషించిన కారకము ఏది? ఆన్సర్, మూలధన సంచయనము. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్ చూద్దాం. మాల్థస్ జనాభా సిద్ధాంతం ప్రకారం జనాభా వృద్ధి రేటును తగ్గించేది. ఆన్సర్, ప్రకృతి. ఏ ఆప్షన్. నెక్స్ట్, టువర్డ్స్ ఎ డైనమిక్ ఎకనామిక్స్ గ్రంథకర్త ఎవరు? ఆన్సర్, హరాడ్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ట్రికిల్ డౌన్ వ్యూహాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫీల్డ్మన్. నెక్స్ట్ వన్, అల్పాభివృద్ధి దేశాలను ప్రపంచ మురికి వాడలుగా పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, కైరన్ క్రాస్. నెక్స్ట్, అదృశ్య హస్తం అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించినది ఎవరు? ఆప్షన్ సి, ఆడమ్ స్మిత్. నెక్స్ట్ వన్, అల్పస్థాయి సమతౌల్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా కాలం చిక్కుకొని ఉన్నాయని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, నెల్సన్. నెక్స్ట్, అల్పాదాయం అనేది అల్పాభివృద్ధి దేశాల్లో విషవలయాలకు కారణమవుతోందని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, రాగ్నర్ నర్క్స్. నెక్స్ట్, వెనుకబడ్డ దేశాల్లో అమల్లో ఉన్న సాంఘిక సాంస్కృతిక పరిస్థితులు ఆయా దేశాల ఆర్థికాభివృద్ధికి నిరోధకాలుగా ఉంటాయి. అయితే వీటిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, వ్యవస్థాపూర్వక నిరోధకాలు అంటారు. నెక్స్ట్, ఆసియా దేశాల్లో ఉద్యమత్వం లోపించడానికి మూలధన కొరత లేదా ముడి సరుకుల కొరత కారణం కాదని పేర్కొన్నది ఎవరు? ఆసియా దేశాల్లో ఉద్యమత్వం లోపించడానికి మూలధన కొరత లేదా ముడి సరుకుల కొరత కారణం కాదని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్, గున్నార్ మిర్ధాల్. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, అధిక స్థాయి తలసరి ఆదాయాన్ని నమోదు చేసిన జనాభా స్థాయిని అభిలషణీయ జనాభాగా పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, డాల్టన్, ఎడ్విన్ కానన్. డాల్టన్ మరియు ఎడ్విన్ కానన్. నెక్స్ట్,
పొదుపును ప్రోత్సహించడం ద్వారా లభించే మూలధనాన్ని గుర్తించిన రంగాల్లో పెట్టుబడులుగా మార్చాలి అనేది ఏ రకమైన వృద్ధి వ్యూహము? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అసంతులిత రకమైనటువంటి వృద్ధి వ్యూహము. నెక్స్ట్ వన్ చూద్దాం. రేట్ ఆఫ్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ డోమార్. రేట్ ఆఫ్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్రంథకర్త డోమార్. నెక్స్ట్, మహాలనోబిస్ 4 రంగాల నమూనా ఏ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ట్రికిల్ డౌన్ వ్యూహంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, ఆదాయము డిమాండ్ పెరగడం వల్ల లాభోద్దేశంతో సమకూరే పెట్టుబడి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి ప్రేరిత పెట్టుబడి. నెక్స్ట్, ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ పోటీ, స్వేచ్ఛా వ్యాపారము, వేతన సరళత ఉండాలని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి సాంప్రదాయ ఆర్థికవేత్తలు. నెక్స్ట్, అభివృద్ధి లక్ష్యము అభిలషణీయ స్వర్ణయుగాన్ని సాధించడము అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ గౌతమ్ మాథుర్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆర్థిక అభివృద్ధి నిత్యం కొనసాగే అంతులేని ప్రక్రియ అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ సి హెగెల్. నెక్స్ట్, ఆర్థిక వ్యవస్థ సామాజిక వ్యవస్థ ఒక స్థాయి నుంచి పై స్థాయికి కదలడాన్ని ఆర్థిక అభివృద్ధిగా అభివర్ణించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి గున్నార్ మిర్దాల్. నెక్స్ట్, ఆర్థిక అభివృద్ధి ప్రారంభంలో శ్రమ సాంద్రత పద్ధతులు, ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న తర్వాత మూలధన సాంద్రత పద్ధతులు ఉపయోగించాలి అని పేర్కొన్నవారు ఎవరు? లేదా పేర్కొన్నది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఐక్యరాజ్య సమితి యొక్క నిపుణులు ఆ యొక్క ఆర్థిక అభివృద్ధి ప్రారంభంలో శ్రమ సాంద్రత పద్ధతులు, ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న తర్వాత మూలధన సాంద్రత పద్ధతులు ఉపయోగించాలి అని పేర్కొన్నారు. నెక్స్ట్, చిరకాలంలో వాస్తవిక తలసరి ఆదాయం పెరుగుదలను ఆర్థిక అభివృద్ధిగా పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి ఆచార్య ఎల్లిస్. నెక్స్ట్, భారీ పరిశ్రమలు స్థాపించడం వల్ల దశల వారీగా వాటి ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చి ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని చెప్పిన వారు ఎవరు? ఆన్సర్ ఫీల్డ్మన్. నెక్స్ట్ వన్ చూద్దాం. బిజినెస్ సైకిల్స్, క్యాపిటలిజం, సోషలిజం అండ్ డెమోక్రసీ గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ షుంపీటర్. నెక్స్ట్ క్వశ్చన్, పొదుపు పెట్టుబడుల మధ్య అంతరాన్ని పూరించడానికి అల్పాభివృద్ధి దేశాలు సాధారణంగా ఏ సాధనాన్ని ఉపయోగిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి లోటు బడ్జెట్ సాధనాన్ని ఉపయోగిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, an operational research approach to Indian planning of 4-sector model పుస్తక రచయిత ఎవరు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. an operational research approach to Indian planning of 4-sector model పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి మహాలనోబిస్. సో ఇది లాస్ట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే, కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే వివిధ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన మీకు డైలీ మన ఛానల్లో ఇక్కడ నుండి క్లాసెస్ అయితే రాబోతున్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.